హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో గవర్నమెంట్ పొదుపు పథకాల్లో ఏదేది ఎంత వడ్డీ రేట్ ఇస్తుంది అనే దాని గురించి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాదారుల గురించి లాస్ట్ టైంలో మీకు చెప్పాను, ఓకేనా? మీరు ఇక్కడ చూడొచ్చు, మనకేంటంటే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ కూడా రిలీజ్ చేశారన్నమాట. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను వడ్డీ రేటు మనకి ఈపీఎఫ్ అనేది, ఓకేనా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వారు ఇంక్రీజ్ చేశారని, ఓకేనా, 8.25%కి ఇంక్రీజ్ చేశారని. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఈ పొదుపు పథకాల్లోకెల్లా అన్ని పొదుపు పథకాల్లోకెల్లా మనకి ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందండి, ఓకేనా? అయితే మిగతా గవర్నమెంట్ సంబంధించిన పొదుపు పథకాలకు సంబంధించిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాము. ప్రస్తుతం మనకి సోషల్ సెక్యూరిటీ సంబంధించిన యొక్క ఈపీఎఫ్ సంబంధించిన పొదుపు పథకాలకు సంబంధించిన వడ్డీ రేట్ అనేది 8.25%, ఓకేనా? మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి మీకు చెప్పాను. ఓకే, అయితే మిగతా పథకాలు చూసుకున్నట్లయితే కనుక మనకి 1 సంవత్సరం పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ సంబంధించిన పథకానికి సంబంధించిన వడ్డీ రేటు 6.9% ఉందండి, ఇది తక్కువగానే ఉంది. అలాగే 2 సంవత్సరాలకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ సంబంధించి 7.0% ఉంది. అలాగే 3 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ల పథకానికి సంబంధించిన వడ్డీ రేటు వచ్చేసరికి 7.1%గా ఉంది. అలాగే 5 సంవత్సరాల పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ సంబంధించిన వడ్డీ రేటు 7.5%గా ఉందన్నమాట. ఎట్లా ఉన్నాయి అంటే మనకి చాలా తక్కువగా ఉన్నాయి. 7.5% ఇక్కడ మనకి హైలైట్ వీటిలో. అలాగే 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ వచ్చేసరికి 6%, 6.7% గాను. అలాగే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ వచ్చేసరికి 7.7% గాను. అలాగే కిసాన్ వికాస్ పత్ర వచ్చేసరికి 7.5%, ఓకేనా. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వచ్చేసరికి 7.1%, సుకన్య సమృద్ధి ఖాతా ఎవరికైతే ఉందో ఇట్లాంటి వాళ్ళకి 8.2%, అండ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కి వచ్చేసరికి 8.2%, అండ్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్స్కి వచ్చేసరికి 7.4%గా. ఇక్కడ మనకి ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసింది సుకన్య సమృద్ధి అకౌంట్స్, అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్ అకౌంట్ ఇట్లాంటి స్కీమ్స్లో ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళకి 8.2%. అంటే మనకి ఈపీఎఫ్ఓ తర్వాత ఇదే మనకి ఎక్కువ మొత్తంలో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ సుకన్య సమృద్ధి ఖాతా అండ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్కి 8.2% అనమాట, ఓకేనా. ఆ తర్వాత మనకి ఏంటంటే ఈపీఎఫ్ 8.25%. అయితే ఈపీఎఫ్ ఖాతాదారులకు మాత్రమే ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే నిర్ణయించడం జరిగిందనమాట. ఇది ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ కూడా ఒక మంచి శుభార్త అని చెప్పేసి అనుకోవాలి, ఓకేనా. అన్ని పొదుపు పథకాల్లోకెల్లా ఈపీఎఫ్ఓకి ఎక్కువ వడ్డీ రేట్ అనేది నిర్ణయించడం జరిగిందనమాట, ఓకేనా. మనకి ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ నిర్ణయించే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే మనకి చాలామంది ఖాతాదారులు రావడం, వీళ్ళు ఎక్కువ మొత్తంలో ఈపీఎఫ్ ఖాతాదారులోకి అమౌంట్ కంట్రిబ్యూట్ అవ్వడం కానివ్వండి, అందులోంచి మనకి ఎక్కువ లాభాలు రావడం, దీనివల్ల మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. చూసారు కదా, ప్రస్తుతానికి అయితే మనకి ఈపీఎఫ్ సంబంధించిన వడ్డీ రేటే ఎక్కువ ఉంది, 8.25%. ఈ ఆర్థిక సంవత్సరంలో మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వాళ్ళైతే ఎక్కువ నిర్ణయించడం జరిగింది 8.25%గా. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తారండి. అన్ని పొదుపు పథకాల్లోకెల్లా మనకి ఈపీఎఫ్ ప్రజెంట్ అయితే ద బెస్ట్ అని చెప్పేసి అనుకోవాలి. ఓకే, చూసారు కదా, ప్రీవియస్తో పోల్చుకుంటే అన్నీ ఒకే రకంగా ఉన్నా కానీ ప్రస్తుతానికి అయితే ఈపీఎఫ్ అయితే మనకి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. చూసారా, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మరి తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.